విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క కార్పొరేట్ సంస్థ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు అనే విషయం తెలుస్తోంది. వారం రోజుల క్రితం శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలంటే పునరుద్ధరణ నిధులు 8,000 కోట్లు అలాగే 22,000 ఎకరాల భూమిని RINL కు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందన్నారు. భారీ పరిశ్రమల మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ మాటలను ఖండించారు. పశ్చిమ గోదావరిలో ఆయన ఒక సభలో మాట్లాడుతూ RINL గత ఆర్థిక సంవత్సరంలో 2,859 కోట్ల నష్టాన్ని చవిచూసిందన్నారు. ఏటా కంపెనీకి భారీ నష్టాలు వస్తూ ఉంటే ప్రైవేటీకరణ తప్పదన్నారు. RINL ను సెయిల్ తో విలీనం చేయాలని తెలుగుదేశం చూస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు రాజకీయ పార్టీలకు కూడా ఉంది. గత 3.5 ఏళ్లుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మిక సంఘాల నేతలను శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాస్ వర్మ చేస్తున్న ఈ ప్రకటనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు RINL ను నష్టాల్లోకి నెట్టాయన్నారు. RINL 2021లో 28,000 కోట్ల టర్నోవర్ చేసి లాభాలను ఆర్జించిందన్నారు. కానీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందన్న నిర్ణయంతో ముడి సరుకులు పొందడంలో RINL కి అడ్డంకులు వచ్చాయన్నారు. స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి KVD ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయడం మంచి నిర్ణయం అన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్లాంట్ సురక్షితంగా ఉండడంతో పాటు కార్మికులకు, నిర్వాసితులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సెయిల్ RINL టేక్ ఓవర్ చేసుకుంటే దక్షిణాది మార్కెట్లను కైవసం చేసుకుని 30 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం సెయిల్ 20 మిలియన్ టన్నులను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. సెయిల్ లో విలీనం కాకుండా పునరుద్ధరణ ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తెస్తోందో సమాధానం చెప్పాలన్నారు. ఈ గొడవల నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, ప్లాంట్ ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో రేపు సమీక్ష నిర్వహించబోతున్నారు. RINL ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే ప్రతిపాదనలపై స్పందిస్తారా లేదా అనేది కీలకంగా మారింది. విశాఖ ఉక్కు కర్మాగారం ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంది. 3 ఏళ్లుగా ప్లాంట్ లో 60% మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. పెట్టుబడులు లేక ఫర్నేస్ లను నిలిపివేశారు. 2022 నుంచి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ 3 నిలవడంతో 2.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఆగింది. విశాఖ ఉక్కులో భాగమైన రాయ్ బరేలీ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ ను 2,000 కోట్లకు అమ్మేశారు. విశాఖలో విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా చేసి అమ్మకానికి పెట్టారు. చెన్నై, హైదరాబాద్ లోని ఉక్కు యార్డులతో పాటు వివిధ నగరాల్లోని కార్యాలయ భవనాలను 475 కోట్లకు అమ్మేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు నగరం మధ్యలో 19,000 ఎకరాల భూములు ఉండటంతో అవి అందరినీ ఊరిస్తున్నాయి.